నేను నీకేం ద్రోహం చేశాను? జీవితంలో నాకు ఎలాగూ సుఖం లేదు, శాంతి కూడా లేకుండా చేస్తావుట్రా. మీ ఆవిడకి ఇంతకు ముందు ఒక లవర్ ఉంటాడని నాకేం తెలుసు సార్? నేనేమన్నా జ్యోతిష్యున్నా? అది ఆ మల్లిక్ బాబు అనేవాడి పేరుతో. నోరెత్తామంటే ఆ కొండ నుంచి కింద తోచేస్తాను. రాముడు, కృష్ణుడు, గోవిందుడు, వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లు ఉండగా ఆ మల్లిక్ బాబు ఎక్కడ దొరికారా నీకు? నా కొమ్మపుచ్చడానికి అల్లెప్పులు చూస్తే వాడే గుర్తొస్తున్నాడు. వాడి సంగతి వదిలేయండి సార్, ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. చంపుతా. నోరెత్తామంటే మద్దతు చేసేస్తా. ఇంకోసారి ఐడియాలు గిడియాలు అన్నామంటే నేనే నిన్ను తిప్పేస్తా. ఏమ్మా, ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదు. బాబాయ్, అసలు ఈ మల్లికార్జున అనే పేరు గలవాడెవడో నాకు తెలియదు. ఇదంతా శివరాం ప్లాన్. వాళ్ళు దొంగ లెటర్ సృష్టించి నాకు షాక్ ఇద్దాం అనుకున్నారు. నేను అది గ్రహించి వాళ్ళకి షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను. చచ్చింది గొర్రె, అదన్నమాట విషయం. అయితే నీ మొగుడికి జన్మలో వెట్టి చాకరి నుంచి విముక్తి లేదన్నమాటే. కాదు, ఇవాళ నుండి నేనే ఆయనకు లొంగిపోతున్నాను. లేదు, అలా నటిస్తాను. నటించటానికి ఇది డ్రామా కాదమ్మా, జీవితం. భర్తని గౌరవిస్తూ ఇద్దరూ హాయిగా కలకాలం చిలకా గోరింకల్లాగా కలిసి ఉండాలి గాని. నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు? ఆ శివరాం లక్ష్మికి పూర్తిగా బానిసయ్యే వరకు. ఏమిటి సార్, మీ మొహంలో తేజస్సు కనపడుతుంది? కనపడక ఏం చేస్తుందయ్యా? కనపడుతుంది. ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది. నా భార్య కూడా చాలా మారిపోయింది సార్. ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ కాఫీ అందిస్తోంది, టిఫిన్ తనే వడ్డిస్తోంది, చేతికి బ్రష్ అందిస్తోంది, బట్టలు కూడా తనే ఉతుకుతోంది. ఇప్పుడు నేను ఇంట్లోను పులే, వీధిలోను పులే. సార్, నువ్వా? ఎందుకొచ్చా? మీ దగ్గర సంతకం తీసుకుపోదామని. నాకు తెలుసులేవాయ్, నేను ఇంట్లో పుల్లో కాదో చెక్ చేయడానికి వచ్చావు. అవునా? చచ్చా, ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే. పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏంటి అనుమానంగా ఉందా? చూస్తావా? చూడు. ఓయ్ దేవే, దేవే, రైట్. సార్, అలా పిలిస్తే వస్తారా సార్? కరెక్ట్. ఇలా పిలిస్తే రాదు. ఏ అడ్డ గారిగా, అంత కుంక, సత్తు పీరుగా రాలేదు. కూర్చున్నానండి. శివరామ్కి హార్లిక్స్ పట్టరా. వెళ్ళు. చూసావా, గడగడలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది. పురుషోత్తమ మజాకానా. పులి వీధిలోను పులే, ఇంట్లోను పులే. ఎలా ఉంది? సమయానికి పిలిచిన లక్షణం విన్నావా బాబాయ్? విన్నానమ్మా. నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక తాకు కూడా ఊపాల్సిందే. మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అల్లుడు నీ చేత డాన్స్ కూడా చేయిస్తున్నాడు. నా అభిప్రాయం చెప్పానంటే. అదేమిటమ్మా, హార్లిక్స్ లో ఉప్పు కలుపుతున్నావు? విశ్వాసం పెరుగుతుందని. ఈ ఇంట్లోనే చెప్పిందే వేదం, పెట్టిందే చట్టం. ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. తాగు, ఆనందంగా తాగు. ఏమైందా? ఏమైంది? హార్లిక్స్ ఉప్పగా ఉంది సార్. ఉప్పుగా ఉందా? పొరపాటున వేసుంటారు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ఈ ఇంట్లో ఉన్న పవరు నీకు తెలిసేదలా? పోనీ ఓ పని చేయండి, కాళ్ళు వత్తమనండి. తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నా కాళ్ళు కాదు, మీ కాళ్ళు మొత్తమండి. చూద్దాం. గుడ్ ఐడియా. శుద్ధ మొత్తం జిడ్డు మొహమా. రావటం లేదేంటి? కొంపదీసి రాదా? అమ్మో, రాకపోతే వీడి ముందు నా పరుగు పోతుందే. ఇప్పుడు ఎలా? అమ్మయ్యా, వస్తుంది. అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందన్నమాట. ఓ, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. అలా దేవుని మొహం వేసి చూస్తావండి, పట్టు. పూర్తి సాక్షి.
ఈ కాలు పెట్టాం గుంటుది పట్ట రెండు కాలు పెట్టు ఈ కాలు పెట్టు ఆ కాలు పెట్టు ఈ కాలు పెట్టు ఆ కాలు రెండు కాళ్ళు ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లినైపోయాను. పిల్లిలా ఉన్న బుల్డాగ్ గాడు పులైపోయాడు. అంతా నా బ్యాడ్ టైం. శివరాం, నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదూ, నీ చేత నీ పెళ్ళం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెత్తిని చల్లుకునేలా చేయకపోతే నా పేరు దేవికరాణి కాదు. మధువన్ మేరాధికా మురళియా బాజీ రే మధువన్ మేరాధికా. ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మర్డర్ జరిగింది, నీకు తెలుసా? తెలీదే. నువ్వు ఆ అపశృతి సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది. అల్లుడు గారు, ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి ఇస్తారా? కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది, అది చదువుకోవచ్చుగా. బా, ఇంగ్లీష్ పేపరే కావాలండి, చాలా అవసరం. అమ్మా, విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా? అవునండి, ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి తగులుతూ ఉంటుంది. ఈ మధ్య తెలుగు గాలిలో దుమ్ము ధూళితో పాటు కులాల కంపు మతాల కంపు ఎక్కువైపోయాయి కదా. ఎవరది? అమ్మో, హిస్టీరియా, 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 హిస్టీరియానా? హిస్టీరియా, హిస్టీరియానా? అయ్యో, సమయానికి నా దగ్గర తాళాల గురించి కూడా లేదే. అయినా పోతులాగా ఉన్నావు, నీకు హిస్టీరియా ఏమిటయ్యా? కాదా? నాకు కాదు హిస్టీరియా, అది చూడు. నన్ను బుల్డా కట్టావా? నిజంగా నీకు హిస్టీరియా ఉంది. చూడమ్మా, హిస్టీరియా. హిస్టీరియా? ఎవరికి హిస్టీరియా? నాకు హిస్టీరియా. నీకు హిస్టీరియా? మీ అమ్మకి హిస్టీరియా? మీ తాతకి హిస్టీరియా? మీ వంశానికి హిస్టీరియా? నాకు హిస్టీరియా అంటావా? అసలు నాకు హిస్టీరియా అని చెప్పిందారో చెప్పండి, వాడి బుర్ర బట్టలు కొట్టేస్తాను. అయ్యో, ఆఖరి నీ సౌని బలాన్ని బలాన్ని అయ్యో, ఎవరు బాబు? ఏం కావాలి? ఎక్కువైపోయింది. అసలు ఎవరు మనవు? ఏం కావాలి నీకు? ఏమైంది హిస్టీరియాకి? ఈ అమ్మాయికి హిస్టీరియాతో పాటు జలదోషం కూడా ఉంది. అందుకనే వెళ్ళి డాక్టర్ పిలుచుదా? మనుషులు డాక్టర్నా, పశువులు డాక్టర్నా? ఎవరు దొరికితే వాళ్ళని. ఎందుకైనా మంచిది, ఇద్దరిని బెటర్ బెటర్. ముందు ఏడు పాపి, నీ బాధ ఏమిటో చెప్పమ్మా. నేను మీ వారు ఆఫీస్ లో పనిచేసే శివరాం గారి భార్యనండి. మా వారి జీతం అంతా తాగుడికే తాగలేస్తున్నారండి. కొంచెం కూడా మిగల్చదా అమ్మా? ఒక్క చుక్క కూడా తీసుకురారండి, మొత్తం ఆయన తాగేస్తారు. నేను అడుగుతుంది బ్రాండ్ గురించి కాదమ్మా, మిగిలిన మీ ఆయన జీతం గురించి. నాకు మిగిలింది తిట్లు తన్నులే సార్. ఆయన్ని కట్టుకుని నాకు ఏ సుఖమూ లేదు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఈ అమ్మాయి నీకే ద్రోహం చేయాలనుకుంటుంది. ఊరుకోండి, ఈ అమ్మాయి కూడా నా అలాంటి ఆడదేగా. ఆడదాని కష్టం మరో ఆడదానికే తెలుస్తుంది, మీలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమండి, ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి. అంటే చెక్కు డైరెక్ట్ గా బ్రాండ్ షాప్ గా పంపించమంటావా? అబ్బా, ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను. ఒక సంసారాన్ని నిలబెట్టిన పుణ్యం అన్నా దక్కుతుంది. ఏమో, ఈ కాకమ్మ కథల మీద నాకు నమ్మకం లేదు. ఈ అమ్మాయి చెప్పేది నిజం అబద్ధం నాకు తెలియాలి. అయితే ఓ పని చేయమ్మా, ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంతా నిజమో కాదో మేము ఇద్దరం చూస్తాం, సరేనా? అలాగేనండి. వస్తాను తల్లి, వస్తాను, నన్ను వదిలేయి.